ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః. హృదయంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలోని దశమస్కందంలో మనము శ్రీకృష్ణుని యొక్క లీలల గురించి తెలుసుకుంటూ అన్ని విషయాలను తెలుసుకుంటున్నాము. ఈరోజు మనము భగవంతుని యొక్క ద్వారకా నగరం, ఆ ద్వారకా నగరంలోని రాజప్రాసాదాలన్నింటినీ కూడా నారద మహర్షి సందర్శిస్తారు. ఆయనకు ఆ యొక్క రాజప్రాసాదాలు సందర్శించిన తర్వాత ఆయన అబ్బురపడిపోతారు, ఆశ్చర్యపోతారు. అంతటి అద్భుతమైన లీలలుగా అనిపించిందనమాట నారద మహర్షికి. సరే, అది ఈరోజు మనం తెలుసుకుందాం. నరకాసురుడు అంటే భౌమాసురుడు. ఆ భౌమాసురుని యొక్క వధ తరువాత అతడు చెరపట్టి ఉన్నటువంటి 16,000 మంది కన్యలను విడిపించి వారందరూ కూడా కృష్ణ భగవానుని భర్తగా పొందాలి అని కోరుకోవడం వలన శ్రీకృష్ణుడు తన యొక్క రూపాన్ని విస్తారం పొంది 16,000 మంది కృష్ణులుగా అయి వారందరినీ కూడా వివాహం చేసుకోవడం జరిగింది. మరి అందరినీ వివాహం చేసుకున్నారు కాబట్టి 16,000 మందికి కూడా ఆయన ద్వారకాలో అంతఃపురాలను ఆయన ప్రాసాదాలు, వాటిని మందిరాలు, ప్రాసాదాలు అన్నీ ఒకే అర్థం, వాటిని నిర్మించడం కూడా జరిగింది. అవన్నీ కూడా రత్న మణులతో పొదగబడినటువంటి మందిరాలన్నమాట. అంటే ఎందుకు, ఆ ప్రదేశంలో ఇక ఎలాంటి సూర్యుడు, చంద్రుడు అలాంటి కాంతి లేకపోయినా కానీ ఆ మణులతో ప్రకాశవంతంగా ఉంటుంది ఆ ప్రదేశం. అలాంటి ఆ ద్వారకాలో ఉన్నటువంటి ఆ సౌధాలన్నింటినీ కూడా, రాజప్రసాదాలను ఒకసారి చూడాలి అని నారద మహర్షి ద్వారకకు వచ్చారు. ఆ ప్రదేశము పూర్తిగా ఉద్యానవనంతో ఉండి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఫలాలతో నిండి ఉండి పక్షుల కిలకిల రావాలతో, తర్వాత నెమల్లి కూడా అక్కడ నృత్యం చేస్తూ ఆ ప్రదేశం చూడ ఆనందంగా ఆ ఉద్యానవనం అంతా కూడా విరాజిల్లుతూ ఉన్నది. మొదట ఆ ప్రదేశానికే నారద మహర్షికి ఆనందమైపోయారు. ఇక శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి అన్ని రాజప్రసాదాలను అన్నింటినీ చూడాలి అని ఆయన కోరుకోవడం. మొట్టమొదట ఆయన రుక్మిణీదేవి యొక్క మందిరంకి వెళ్ళడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు శయ్య పైన ఉన్నారు. వెంటనే నారదమునిని చూసేసరికి ఎదురేకి ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ఆయనకు ఉచిత ఆసనం ఏర్పరిచి కూర్చోబెట్టి ఆయనకు పాద ప్రక్షాళనం చేసి ఆ యొక్క జలాన్ని కృష్ణ భగవానుడు తన యొక్క శరీరం, తన యొక్క శిరస్సు మీద చల్లుకోవడం జరిగింది. అదేవిధంగా రుక్మిణీమాత శిరస్సు మీద కూడా ఆ యొక్క జలాన్ని చల్లడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు దేవాది దేవుడు. ఆయన వల్లనే సృష్టి అంతా కూడా నడుస్తుంది. కానీ గురువులను మనము మర్యాదపూర్వకంగా స్వాగతించాలి, వారికి ఏ విధంగా సేవ చెయ్యాలి అన్న ఆ విషయాన్ని భగవంతుడే సాక్షాత్తు
చేసి చూపిస్తున్నారు. అలాగ చేయడం వలన మిగతా ప్రజలు అందరూ కూడా దానిని ఆ విధంగా ప్రామాణికంగా తీసుకుంటారు. అందుకే నారద మహర్షి వచ్చినప్పుడు ఆయన్ని గురుస్థానంలో ఉంచి ఆ విధంగా పూజ చేయడం జరిగింది. ఆ నారద మహర్షి చాలా ఆనందపడి కొంతసేపు కృష్ణ భగవానునితో ముచ్చటించి తర్వాత ఇంకొక ప్రాసాదానికి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ కృష్ణ భగవానుడు ఏం చేస్తున్నారు అనే ఉత్సుకతతో అక్కడికి వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు అక్కడ తన యొక్క రాణితో మరియు ఉద్ధవుడు కూడా అక్కడ ఉండడం వలన వారిద్దరితో కూర్చొని ఆనందంతో పాచికలాడుతున్నారట. ఆ యొక్క దృశ్యాన్ని చూశారు. మళ్ళీ సాదరంగా నారద మహర్షిని ఆహ్వానించడం, తర్వాత పలుకులు అన్నీ అయ్యాయి. మళ్ళీ నారద మహర్షి అక్కడ నుంచి వీడ్కోలు తీసుకొని ఆయన ఇంకొక రాజప్రసాదానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే శ్రీకృష్ణుడు తన యొక్క పిల్లలతో కూర్చొని చక్కగా వారికి శిక్షను ఇస్తున్నారు. అంటే ఒక గురువు స్థానంలో ఆయన ఉండి పిల్లలందరితో ఆడుకుంటూ వారికి అభ్యాసాన్ని చేస్తున్నారనమాట. నారద మహర్షి ఆశ్చర్యపోయారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో అంటే ఒక్క కృష్ణుడి వల్ల కాదు, అన్ని కృష్ణునిగా ఆయన విస్తారం చెందారు. ఈ విషయమే చాలా మందికి తెలియకుండా కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకున్నారు అని అంటారు. కానీ ఒక సాధారణ మనిషి ఒక భార్యను వివాహం చేసుకుంటాడు, లేదా రెండవ భార్యతో ఉండగలుగుతాడు. ఆ విధంగా అంతమందిని వివాహం చేసుకోవడానికి అతనికి శక్తి ఉన్నదా? కృష్ణ భగవానుడికి ఆ శక్తి ఉన్నది కాబట్టే ఆయన నిరూపించాడు. కాబట్టి భగవంతుడిగా ఆయన మనం చెప్పుకుంటున్నాము. ఆ యొక్క తెలియని వాళ్ళు ఆ విధంగా కృష్ణ భగవాన్ గురించి తెలుసుకోవడం, అలాగ చెప్పడము చేస్తారనమాట. సరే, ఈయన నారద మహర్షి తర్వాత ఇంకొక మందిరానికి వెళ్ళారు. అక్కడ మధ్యాహ్న సమయం అయ్యేసరికి అనుష్ఠానం చేస్తున్నారు. చాలామంది బ్రాహ్మణులకు అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వారందరికీ కృష్ణ భగవానుడే స్వయంగా భోజనాల్ని వడ్డిస్తున్నారు. ఆ దృశ్యం గాంచి కూడా నారద మహర్షి చాలా ఆనందపడ్డారనమాట. తర్వాత ఇంకొక మందిరానికి వెళ్ళారు. అక్కడ కూడా భగవంతుడు ఆ అనుష్ఠాన విధానంలోనే గాయత్రి మంత్రాన్ని ఆయన అక్కడ చెప్తున్నారనమాట. తర్వాత నారదముని అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇంకొక రాజప్రసాదానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కృష్ణ భగవానుడు శయ్య మీద ఉండి నిద్రపోతూ ఉన్నారనమాట. అదేవిధంగా అక్కడ చూసి ఇంకొక ప్రాసాదంకి అడుగు పెట్టగా అక్కడ జలక్రీడల్లో ఉన్నారు, స్నానం ఆ విధంగా అక్కడ ఉన్నారు. అది చూశారు. అంటే లోపల వరకు వెళ్ళడం కాదు, అక్కడ వెళ్ళి చూసుకొని వెంటనే నారద మహర్షి తిరుగుతున్నారు. అంటే ఆ రోజుటిలో ఎంత రాజప్రసాదాల్ని తను దర్శించగలడో, ఆ భగవంతుని యొక్క లీలలు అన్నింటినీ తాను తెలుసుకోవాలి, ఆ వైభవ లీలలను అంటూ నారద మహర్షి వెళ్ళారు. ఇక ఇంకొక రాజప్రసాదంకి వెళ్ళేసరికి అక్కడ అక్కడ ఉన్నటువంటి రాణితో ఆయన పరిహాసం చేస్తూ చక్కగా ఆనందంగా నవ్వుతూ ఉన్న ఆ యొక్క దృశ్యాన్ని చూడడం జరిగింది. అదేవిధంగా నారద మహర్షి నిష్క్రమించి ఇంకొక రాజప్రసాదంకి వెళ్ళారు. అక్కడ గురువుని సేవిస్తూ ఉన్నారు భగవంతుడు. అంటే గురువు అన్న వారు ముఖ్యము అన్న విషయాన్ని అక్కడ తెలియచేస్తున్నారు. ఇంకొక రాజప్రసాదంకి అక్కడ వెళ్ళేసరికి అక్కడ కృష్ణ భగవానుడు తన యొక్క పుత్రులు లేదా పుత్రికలు వారి యొక్క వివాహాన్ని చేస్తూ వారికి ఆశీర్వదిస్తూ ఆ వివాహ మహోత్సవంలో పాల్గొని ఉన్నారనమాట. అదేవిధంగా అక్కడ కూడా చూసేసి నారద మహర్షి నిష్క్రమించి ఇంకొక రాజప్రసాదానికి వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి
అందరికీ కూడా సలహాదారునిగా సలహాలనిస్తూ వారికి అందరికీ కూడా గృహాలను ఏర్పాటు చేసుకోవడం కోసం వారి అందరితో ఒక మంత్రిలాగా, ఒక వారికి సేవలు చేసే ఒక సేవకునిలాగా కూడా వారితో మంతనాలు జరుపుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని నారద మహర్షి చూశారు. అదేవిధంగా ఇంకొక రాజప్రాసాదంలో వెళ్ళినప్పుడు అందరూ కూడా బ్రాహ్మణులు వారు యజ్ఞాన్ని ఆరంభిస్తూ అక్కడ ఉన్నప్పుడు వారందరికీ కూడా సహాయ సేవలను అందిస్తూ భగవంతుడు కనిపించారు. ఇన్ని విధాలుగా భగవంతుడు అన్ని రూపాలలో అంటే తానుగా ప్రతి చోట ఒక్కొక్క కృష్ణ భగవానునిగా ఉండి ఆయన యొక్క ఆ గృహస్థ జీవితంలో ధర్మ కర్తవ్యాలను చేస్తూ ఉండడం చూసి నారద ముని అలాగే ఆశ్చర్యపడ్డారు. అప్పుడు కృష్ణ భగవాన్ దగ్గర చెప్పారు, నేను నీ పాదాలను శరణాగతి పొందడం వల్లనే నాకు ఈ విధమైనటువంటి మాయా వైవిధ్యం కలిగినటువంటి ఈ లీలలు అన్నింటినీ కూడా నేను చూడగలిగాను. నా అంతటి అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరేమో. నేను ఇప్పుడు చూసినటువంటి ఆ లీలా వైభవాలన్నింటినీ నేను ముల్లోకాల్లో తిరుగుతూ నేను కీర్తిస్తూ అందరికీ తెలియచేస్తాను అంటూ నారద మహర్షి తెలియచేసి భగవంతుని వద్ద ఆయన అనుమతి తీసుకొని నిష్క్రమించారనమాట. అంటే గృహస్థ జీవితంలో కూడా జనులందరూ కూడా వారి వారి కర్తవ్యాలను, పిల్లలను, భార్యను, బంధువులను, మిత్రులను ఏ విధంగా ఇది చూసుకోవాలి అన్న విషయాన్నింటినీ కూడా ప్రామాణికంగా తెలియజేశారు కృష్ణ భగవానుడు. ఇక ఆ కృష్ణ భగవానుని యొక్క దినచర్య అనేది ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. అంటే బ్రహ్మముహూర్త సమయానికే శ్రీకృష్ణ భగవానుడు నిద్ర లేచి స్నానాధికాలన్నీ ముగించుకొని అనుష్ఠానం ఒసగి యజ్ఞం దగ్గర అంటే ఆ యజ్ఞాన్ని చేస్తూ హవిస్సులను దేవతలందరికీ కూడా ప్రసాదించడం. అంటే యజ్ఞాలను చేయడం వలన దేవతలందరూ తృప్తి పొందుతారు. ఆ దేవతలందరూ కూడా వారి వారి యొక్క కర్తవ్యాలను భగవంతుని యొక్క శక్తిని తీసుకొని వారు అందరికీ ఉపయోగకరంగా చేస్తారు. కాబట్టి భగవంతుడు కూడా ఆ వారి యొక్క హవిస్సులు వారికి అర్పించడం అక్కడ చేస్తారు. తర్వాత గాయత్రి మంత్రాన్ని ఆయన జపిస్తాడు. తర్వాత పితృదేవతలందరికీ కూడా ఆ యొక్క శ్రాద్ధం తర్పణం అంటారు కదా, దానిని చేయడము, బ్రాహ్మణులను పిలిచి వారందరికీ కూడా దానాలను ఇవ్వడము, తర్వాత వారు తృప్తిగా ఆనందంగా వాళ్ళు తృప్తి పడేంత వరకు వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడము, అవన్నీ కూడా దినచర్యగా కృష్ణ భగవానునికి ఉన్నాయి. ఇక ఇవన్నింటినీ ముగించి ఆయన చక్కగా ఒక రాజులాగా అలంకరణ దివ్యమైనటువంటి ఆభరణాలన్నింటినీ ధరించి ఆయన ఇక ప్రజలకు వారి యొక్క కోరికలను నెరవేర్చడానికి ఆయన రాజసభకు బయలుదేరుతారు. మనము ద్వారకాకు వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క ఆ వైభవం ఎలా ఉంటుంది అంటే ఒక రాజు ఎలాగ అలంకరణతోటి దివ్య తేజస్సుతో ఎలాగా ప్రజలను అందరికీ కూడా ఒకే న్యాయబద్ధమైన నిర్ణేతగా ఉంటూ ఇది చేస్తారు. ఆ విధంగానే కృష్ణ భగవానుడు కూడా ద్వారకాలో పరిపాలన చేశారు. ఇక ఆయన యొక్క రథసారథి అయినటువంటి ధారకుడు రథాన్ని తీసుకొని వచ్చిన వెంటనే ఆ రథాన్ని ఎక్కి ఆయన రాజసభకు బయలుదేరారు. అంటే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రతిరోజు చేసేటువంటి దినచర్యలన్నమాట. ఇక ఆ సభలో ఆయన వెళ్ళి ఆ సింహాసనంలో ఆసీనుడైనప్పుడు ఏ విధంగా ఉన్నారు అంటే నక్షత్రాల మధ్య చంద్రుడు ఎంతో కాంతివంతంగా తెలుస్తాడు. ఆ విధంగా ప్రకాశితమైనటువంటి శోభమాయమైనటువంటి అంతటి ఎన్నో చంద్రుల వెలుగును కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆకర్షణతోటి
ఆ విధంగా వెలుగొందుతూ కృష్ణ భగవానుడు ఆ యొక్క అదే దీంట్లో సభయందు ఆయన వెలుగొందుతూ ఉన్నారట. ఆ విధంగా ఉన్నారు. ఆ సమయానికి ఒక ద్వారపాలకుడు ఒక దూతను లోపలికి ఆహ్వానించి తీసుకురావడం జరిగింది. అంటే రాజసభలో ఏమవుతాయి? అందరూ కూడా వారి వారి యొక్క విన్నపాలను విన్నవించుకుంటారు. తర్వాత దానికి పరిష్కారాన్ని తెలియచేస్తారు. అన్ని విషయాలను అక్కడ చర్చించుకుంటారు. అదేవిధంగా ఒక ద్వారపాలకుడు ఒక దూతను లోపలికి తీసుకురావడం జరిగింది. ఆ దూత రావడంతోటే భగవంతునికి నమస్కరించి ఆయన చెప్తున్నారు. ఈ విధంగా ఎవరు? జరాసంధుడు. జరాసంధుడు మగధ రాజ్యానికి రాజు. అతడు 20,000 మంది రాజులను చెరపట్టి ఆ యొక్క చెరసాలలో ఉంచి వారికి నీరు కూడా ఇవ్వకుండా వారిని హింసిస్తూ ఆ విధంగా పాలనను చేస్తున్నాడు. వారందరూ కూడా మిమ్మల్ని శరణాగతి పొందుతున్నారు. వారందరి యొక్క ప్రతినిధిగా నేను ఇక్కడికి మీ దగ్గరకు రావడం జరిగింది. దయచేసి ఆ యొక్క రాజులందరినీ కూడా రక్షించండి. ఆ మగధ రాజైనటువంటి ఆ జరాసంధుణ్ణి సంహరించండి అని అక్కడ విన్నపాన్ని చేయడం జరిగింది ఆ దూత. అదే సమయానికి నారద మహర్షి కూడా అక్కడికి రావడం జరిగింది. నారద మహర్షికి శ్రీకృష్ణ భగవానుడు చేతులెత్తి నమస్కరించి, మహర్షి మీరు ముల్లోకాలని తిరుగుతూ ఉంటారు కదా, హస్తినకు ఇంద్రప్రస్థానికి వెళ్ళి ఉంటారు. అక్కడ పాండవుల యొక్క విషయాలను మాకు తెలియచేయండి అని కృష్ణ భగవానుడు కోరడం జరిగింది. అప్పుడు నారద మహర్షి చెప్పారు, ఓ దేవా, యుధిష్ఠరుడు రాజసూయ యాగాన్ని చేయడానికి సంకల్పించాడు. మీ యొక్క అభ్యర్థన కోసమై మీ యొక్క ప్రార్థన కోసమే ఆయన వేచి చూస్తున్నాడు. మీరు త్వరలో రాజసూయ యాగానికి మీరు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఇక అక్కడే ఉన్నటువంటి ఉద్ధవుడిని చూసి శ్రీకృష్ణ భగవానుడు, మీరు చాలా విఘ్నత కలిగిన వారు, మీరు దయచేసి తెలియచేయండి, రాజసూయ యాగానికి నేను వెళ్ళాలా మొదట, లేకపోతే జరాసంధుణ్ణి వధించాలా అని అడగడం జరిగింది. ఇది మీ యొక్క విఘ్నతకే వదిలివేస్తున్నాను, మీరు సరి అయిన సమాధానం నాకు తెలియచేయండి అని ఉద్ధవుణ్ణి అడగడం జరిగింది. ఉద్ధవుడు చాలా తెలివి కలవాడు కాబట్టి ఆయన తన విఘ్నతను ప్రదర్శిస్తూ, దేవా, మొదట రాజసూయ యాగముకు వెళ్ళడమే సముచితమైనది. ఎందుకు అంటే రాజసూయ యాగం చేయడం వలన శత్రువులందరినీ కూడా వినాశం చేయడానికి మనకి ఆ శక్తి పొందుతాము. కాబట్టి నీవు మొదట మీ మేనత్త కుమారుడైనటువంటి యుధిష్ఠరుని వద్దకు వెళ్ళి ఆ రాజసూయ యాగం చేసేందుకు గాను సహాయ సహకారాలను మీరు అందించాలి. కాబట్టి రాజసూయ యాగం వెళ్ళడం మంచిది. కానీ ఇక్కడ యాదవులందరూ కూడా ఆ యొక్క జరాసంధుణ్ణి సంహరించాలి అని చెప్తున్నారు. కాబట్టి అది ముఖ్యమైన విషయమే. కానీ ఆ జరాసంధుడు ఎలాంటి వాడు అంటే 10,000 ఏనుగులు బలం ఎంత ఉంటుందో ఆ జరాసంధునికి అంత శక్తిమంతుడు. అంతేకాదు ఆ జరాసంధుడు బ్రాహ్మణులంటే చాలా ప్రీతి ఆ జరాసంధునికి. వాళ్ళు ఏమి కోరికలు కోరినా కానీ అది నెరవేర్చుతాడనమాట. కాబట్టి మీరు ఆ యొక్క బ్రాహ్మణుల విధంగానే మీరు వేషం ధరించి అక్కడ వెళ్ళి ఆ యొక్క జరాసంధుణ్ణి మీరు యుద్ధ భిక్షను అడగాలి. అంటే యుద్ధం చేయడానికి రా అని పిలవాలి. అప్పుడు యుద్ధానికి జరాసంధుడు వచ్చినప్పుడు మీరు సంహరించాలి అనే ఒక సూచనను కూడా ఉద్ధవుడు ఇవ్వడం జరిగిందనమాట.
ఇక అక్కడ ఉన్నటువంటి నారద మహర్షి, యాదవులు, అక్కడ ప్రజలు అందరూ కూడా ఉద్ధవుడు ఆ విధంగా చెప్పిన విషయానికి అందరూ జయము జయము అంటూ, బాగు బాగు అంటూ వాళ్ళందరూ కూడా హర్షధ్వానాలను ప్రకటించారు. ఇక వెంటనే కృష్ణ భగవానుడు కూడా ఆ యొక్క విషయాన్ని తీసుకొని ఉద్ధవుడు చెప్పిన విధంగానే రాణులందరినీ తీసుకొని పుర ప్రజలు అందరూ కూడా ఆ, ఇంద్రప్రస్థానికి బయలుదేరారనమాట. అంటే రాజసూయ యాగంలో పాల్గొనడానికి. ఇక ఇంద్రప్రస్థకు వెళ్ళేసరికి అక్కడ యుధిష్ఠరుడు, అదే మిగిలిన సోదరులు అందరూ కూడా వారికి ఎదురేగి స్వాగతించి చాలా ఆనందపడ్డారు. యుధిష్ఠరుడు కృష్ణ భగవాన్ని ఆలింగనం చేసుకున్నారు. సోదరులందరూ కూడా నమస్కరించారు, స్వాగతం పలికారు. తర్వాత స్తుతి మంత్రాలు స్తుతించారు. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు పలు వాద్యాలతో భగవంతుణ్ణి కీర్తించారు. వనితలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు. ఇక ప్రత్యేకం ఎవరు? కుంతీమాత, భగవంతుని యొక్క మేనత్త కదా. ఆమె వెంటనే వచ్చేసరికి కృష్ణుడు ఆమెను ఆలింగనం చేసుకున్నారు. కృష్ణుడుతో పాటు వచ్చినటువంటి రాణులందరినీ కూడా కుంతిమాత లోనికి ఆహ్వానించారు. ద్రౌపదితో చెప్పారు, వారందరికీ కూడా నువ్వు పూర్తిగా వారికి అంటే పాద ప్రక్షాళన చేసి, పెద్దవారు కదా, ఆ యొక్క జలాన్ని శిరస్సును చల్లుకొని అందరికీ చల్లు అన్ని ఆ విషయాన్ని కూడా కుంతిమాత ద్రౌపదికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆనందోత్సవాలతో అందరు కూడా అక్కడ ఉండడం జరిగింది. కొన్ని మాసాలు కృష్ణ భగవానుడు అక్కడే ఉండడానికి వారు అభ్యర్థించారు, యుధిష్ఠిరుడు. తర్వాత ఒకరోజు సభలో, యుధిష్ఠిర మహారాజు ఉన్నటువంటి సభలో కృష్ణ భగవానుడు అందరూ ఉన్నారు. ఆ సభలో చెప్పడం జరిగింది యుధిష్ఠిర మహారాజు, నేను రాజసూయ యాగాన్ని ప్రారంభించబోతున్నాను. మీరు ఆ యాగమంతా జరిగి అంటే బాగా ఎలాంటి కార్యము అయినా కానీ మీరుండి జరిపిస్తేనే అది మాకు శుభ సూచకము. కాబట్టి మీరు ఉండి అన్నీ మాకు చేయాలి. ఆ రాజసూయ యాగంలో మీరు ఉండడం వలన దేవతలు, ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని చూడడం వల్ల వాళ్ళు ఆ యొక్క అన్ని విషయాల నుంచి విముక్తులవుతారు, మీ యొక్క చరణ కమలాన్ని దర్శించగలుగుతారు అని యుధిష్ఠిర మహారాజ్ చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, ఓ ధర్మరాజా, నీ యొక్క ఆలోచన చాలా అమోఘంగా ఉన్నది. కానీ రాజసూయ యాగం చేయడము అంటే చాలా ధనముతో కూడుకున్నది. అంటే ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. బ్రాహ్మణులను పిలవాలి, ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తు సామగ్రిలన్నీ పొందుపరుచుకోవాలి. కాబట్టి చాలా ధనంతో కూడుకున్న విషయం. కాబట్టి మొదట మీరు ప్రపంచ దిగ్విజయ యాత్రను కొనసాగించండి. ఆ విధంగా దిగ్విజయ యాత్రలో రాజులందరినీ ఓడించి వారి సంపదను తీసుకొచ్చి మీరు ఖజానాలో ఏర్పాటు చేసుకోండి. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి మొదట ఆ పని చేయండి, తరువాత రాజసూయ యాగం ప్రారంభిద్దాము అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా యుధిష్ఠిర మహారాజు సోదరులకు తెలియచేయడం జరిగింది. వారందరూ కూడా ఆ ప్రపంచ దిగ్విజయ యాత్రకు బయలుదేరారు. అర్జునుడు ఆ విధంగా వెళ్ళి ఆ ధనాన్ని అంతటినీ తీసుకొచ్చి యుధిష్ఠిరునికి ఇవ్వడం వల్లనే అర్జునునికి ధనంజయుడు అనే నామం కూడా సార్థకమైందనమాట. ఆ విధంగా అంతా చేర్చారు. తర్వాత ఇక ఇక రాజసూయ యాగం చేయాలి. కానీ రాజసూయ యాగము మొదలు పెట్టడానికి ముందే ఈ యొక్క జరాసంధుని యొక్క అకృత్యాలు చాలా ఇదిగా అవుతున్నాయి. కాబట్టి ఇక భగవంతుడు అంటే వెళ్ళిపోయారు, రాజసూయ యాగం చేసే స్థానానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక వీరు ముగ్గురు, శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, తర్వాత భీముడు, వీరు ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషాలు వేసుకొని
జరాసంధుని వద్దకు వెళ్ళారనమాట. ఎప్పుడైతే బ్రాహ్మణ రూపంలో ఉండేసరికి జరాసంధునికి చాలా అమితమైన ఆనందం వేసింది. బ్రాహ్మణులంటే చాలా ప్రీతి ఆయనకు. కానీ వారు నమస్కరించినప్పుడు ఆయన వారి యొక్క శరీరం మీద ఏం చూశారు? విల్లుత్రాడు గుర్తులు. అంటే క్షత్రియులకు ఆ గుర్తు ఉంటది. విల్లుత్రాడు. హ్మ్. ఆ యొక్క గుర్తుని చూసి వీరు బ్రాహ్మణులు కాదు అని గ్రహించాడు. కానీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఆహ్, నమస్కారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులుగానే అనుకొని జరాసంధుడు, మీరు ఏమైనా కోరుకోండి, మీ కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పడం జరిగింది. వెంటనే చెప్పడం జరిగింది. మీరు మాతో యుద్ధం చేయాలి అని చెప్పగా ఒప్పుకున్నాడు. కానీ ముగ్గురు ఉన్నారు. ద్వంద్వ యుద్ధం చేయాలి. ఒక్కరితోనే ఆ యుద్ధం సాధ్యమవుతుంది. కాబట్టి మొదట శ్రీకృష్ణ భగవానుని చూసి నీవు అర్థమైంది. ఎందుకంటే కృష్ణుడు వీళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు అన్న విషయము. ఎందుకంటే వీళ్ళు ఎదిరి కదా! ఈ యొక్క జరాసంధునికి నిరంతరము కృష్ణుడు, భీముడు, అర్జునుడు వీరే యుద్ధంలో ప్రతిసారి ఓడిస్తూ వస్తున్నారు కాబట్టి కృష్ణ భగవాన్ని గుర్తించి నీవు యాదవ వంశానికి చెందినవాడవు. అంతేకాదు నువ్వు క్షత్రియునిలాగా యుద్ధం చేయవు. యుద్ధం నుంచి నువ్వు పారిపోయావు ఒకసారి. పారిపోయావు అంటే ప్రతిసారి 20 సార్లు జరాసంధుడు యుద్ధానికి రావడము, ఓడిపోవడము, తిరిగి వెళ్ళిపోవడం. అదే విసిగిపోయారు బలరామకృష్ణులు. కాబట్టి ఒకసారి విడుపుగా ఉండాలి అని యుద్ధమే అవసరం లేదు అన్నట్టుగా అలాగ వచ్చి పర్వతము ఎక్కారు. ఆ సమయంలో ఆ జరాసంధుడు ఆ పర్వతం చుట్టూతా ఉన్న ప్రదేశానికి అగ్నిని ఇది చేయడం వలన వారు మరణించారే అని అందరికీ ప్రచారం చేసి నేను ఈ యుద్ధంలో గెలిచాను అని జరాసంధుడు విర్రవీగాడు. కృష్ణ బలరాములు నీటిలో దూకి ద్వారకకు చేరుకొని మళ్ళీ యుద్ధానికి రావడం కూడా జరుగుతున్నది. కాబట్టి నీతో నువ్వు అలాగ చేశావు కాబట్టి నీతో నేను యుద్ధం చెయ్యను అని జరాసంధుడు చెప్పారు. ఇక అర్జునుని చూసి నీవు నాకన్నా వయసులో చిన్నవాడివి కాబట్టి నేను నీతో కూడా యుద్ధం చెయ్యను అని చెప్పడం జరిగింది. ఇక నాకు సరిసాటి అయినది భీముడొక్కడే. ఈ యొక్క యోధుడే నాకు సరిసాటి కాబట్టి ఇతనితో నేను యుద్ధం చేస్తాను అంటూ ఒక గదను భీమునికి ఇచ్చి ఇద్దరు ద్వంద్వ యుద్ధానికి మొదలుపెట్టారనమాట. అలాగే కొంతకాలం వరకు సాగుతూ ఉంది ఆ యుద్ధము. కానీ ఎవ్వరూ అపజయాన్ని పొందడం లేదు. ఇద్దరికీ ఇద్దరు మేటి వీరులలాగా ఆ యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలి కదా! కాబట్టి కృష్ణ భగవానుడు ఏం చేశారు, పక్కనే ఉన్నటువంటి ఒక పుల్లను తీసి దానిని నేరుగా సగంగా చీల్చి భీమునికి సైగలతో చూపించడం జరిగింది. భీముడు దాన్ని అర్థం చేసుకొని జరాసంధుణ్ణి నేల మీదకు ఒరిగే విధంగా చేసి జరాసంధుని యొక్క కాలుని భీముడు తన యొక్క పాదంతో ఒక కాలుని నొక్కిపెట్టి ఇంకొక కాలుని తన హస్తంతో రెండుగా చీల్చివేయడం జరిగిందనమాట. అలాగా చీల్చివేసేసరికి అక్కడ అంత ఆహాకారాలు మిన్నెముట్టాయి. అందరూ పారిపోవడం జరిగింది. ఇక కృష్ణుడు ఆ యొక్క జరాసంధుని యొక్క కుమారునికి ఆ మగధ రాజ్యాన్ని పట్టాభిషిక్తుని చేసి రాజుగా చేసి తిరిగి వచ్చేయడం జరిగిందనమాట. ఆ విధంగా జరాసంధుడు అన్ని సార్లు దండెత్తాడు. కానీ ప్రతిసారి ఓడిపోయేవాడు. కానీ కృష్ణ భగవానుడు కూడా ఎందుకు శాంతంగా ఉన్నారు? అతని తోటి శత్రువులందరినీ కూడా భూమికి భారంగా లేకుండా చేయడానికే కృష్ణుడు కూడా ఆ విధంగా అన్ని సార్లు ఇది చేయడం జరిగింది. తర్వాత ఇక రాజసూయ యాగం. రాజసూయ యాగము మొదలుపెట్టారు. ఆ రాజసూయ యాగానికి ఎవరెవరు భరద్వాజ మహర్షి, గౌతమ ముని, వశిష్ఠుడు వీళ్ళందరినీ కూడా ఆ యజ్ఞానికి పురోహితునిగా
చేశారు. 4 వర్ణాలు కలిగినటువంటి అందరూ కూడా ఆ యొక్క యజ్ఞవేదిక వద్ద హాజరయ్యారు. దేవతలు, ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. ఆనందోత్సవాలతో యజ్ఞం ప్రారంభమైంది. అలాగా ఆ సమయంలో ఒక అంటే పెద్దగా ఉన్నటువంటి మనము ఎక్కువగా అభిమానించే వారికి మొదట అగ్రపూజ అనే ఒక కార్యక్రమము జరుగుతుంది. ఆ అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి అన్న సంశయము అక్కడ స్టార్ట్ అయింది. ఆ సమయంలో మొదట సహదేవుడు తెలియజేశారు. మనకందరికీ కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ వలనే మనము ఇంతగా పురోగవృద్ధిలో ఉన్నాము. అంతేకాకుండా యజ్ఞానికి భోక్త కృష్ణ భగవంతుడే. కాబట్టి ఆయన వల్లనే అందరూ కూడా ప్రతి ఒక్క మంచి పుణ్యకర్మలను చేసుకొని అందరూ శుభ ఫలితాలను పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క అగ్రపూజను కృష్ణ భగవానునికి ఇవ్వాలి అని తెలియచేయడం జరిగింది. దానికి ఋషులు, మునులు అందరూ ఒప్పుకున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో తెలియజేశారు. కానీ ఒకరే ఒక్కరు శిశుపాలుడు మాత్రము ఆ విధంగా అగ్రపూజ ఇవ్వడానికి ఒప్పుకోలేదనమాట. ఆ విధంగా ఒప్పుకోకపోయేసరికి శిశుపాలుడు ఇక అక్కడ ఎవరైతే అందరూ ఒప్పుకున్నారో ఆ పెద్దలందరినీ దూషించడం మొదలుపెట్టాడు మొదట. తరువాత కృష్ణ భగవానుని వద్దకు వచ్చి ఇతనికి ఏ విధంగా అగ్రపూజకి ఒప్పుకుంటారు, ఇతడు యాదవుడు, ఒక ధర్మమే తెలియదు, అంతేకాదు యాదవులకి మాత్రమే అతడు సహకారిగా ఉంటారు, మిగతా వారి మీద పక్షపాతాన్ని చూపిస్తాడు, ఇక వైదిక వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి తెలియవు, ఉం, ఇక గౌరవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కూడా పరిగణలోకి తీసుకోలేము అంటూ ఎన్నో దూషణలతో భగవంతుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. అయినా ప్రతి ఒక్క దూషణను వింటూ కృష్ణ భగవానుడు అలాగే చిరునవ్వును చిందిస్తూ ఉన్నారు. కానీ అక్కడ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇది మర్యాద కాదు, ఇలాంటి వ్యక్తి వద్ద మనం ఉండడము ధర్మం కాదు అని చాలామంది వెళ్ళిపోతున్నారు. కొంతమంది చెవులను గట్టిగా మూసుకుంటున్నారు. ఎందుకంటే అంతటి దుర్భాషను చేస్తున్నారు. కృష్ణ భగవానుడు అవన్నింటినీ లెక్క వేస్తూ వచ్చారు. 100 తప్పులకి క్షమించాడు. ఇంకా 101 తప్పుని ఆ యొక్క పదజాలాన్ని చెప్పేసరికి ఇక వెంటనే తన యొక్క సుదర్శన చక్రంతో శిశుపాలుని యొక్క శిరస్సును ఖండించి వేయడం జరిగింది. శిశుపాలుడు మృతజీవిగా క్రింద పడిపోయి అతని యొక్క శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు భగవంతుల్లో ఐక్యమవ్వడం జరిగింది. అంటే అలాంటి శత్రువుకైనా కానీ భగవంతుడు సాయుధ్య ముక్తిని ప్రసాదించాడు. కంసునికి ఇలాంటి వారందరికీ కూడా సాయుధ్య ముక్తిని పొందారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు వీరందరూ కూడా ప్రాయచిత్త హోమం, ఎందుకంటే శిశుపాలుడు మరణించడం జరిగింది కాబట్టి ఆ ప్రాయచిత్త హోమాన్ని అక్కడ జరిపించి తరువాత ఆ యజ్ఞాన్ని పూర్తిగా ఇది చేయడం జరిగింది. ఇక అందరూ కూడా ద్వారకకు బయలుదేరడం జరిగింది. కానీ ఆ యొక్క విషయం అంతా మంచిగా జరిగినా కానీ ఒక్క ఒక్కరు మాత్రము ఆ రాజసూయ యాగాన్ని చూసి ఒప్పుకోలేక, అంటే సహింపలేక అసూయతో రగిలిపోయింది దుర్యోధనుడు మాత్రమే. అంటే ప్రతీది కూడా అక్కడ ఉండి చూస్తూ ఆ యొక్క విషయాన్ని వింటూ చూస్తూ అలాగే అసూయతో రగిలిపోయాడనమాట దుర్యోధనుడు. ఇక ఆ ద్వారకకు చాలా మంది బయలుదేరి వెళ్ళిపోయారు. కృష్ణుడు పరివారం మాత్రము ఇంకొన్ని మాసాలు ఇక్కడే ఉండడానికి వాళ్ళు ఒప్పుకున్నారనమాట. ఇక రాజసూయ యాగము పరిసమాప్తి అయ్యినది. యుధిష్ఠుడు గంధ మాల్యాది వస్త్రాదులతో అందరినీ ఆయన అలంకృతులను చేశాడనమాట. అక్కడ వచ్చిన వారిని అందరినీ కూడా. తర్వాత ఆ యొక్క యజ్ఞం ముగిసిన తర్వాత అపభృద
స్నానం అనేది అందరూ చేయాలి. అలాగా నదీ తీరానికి వెళ్ళి అందరూ స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకొని వచ్చారు. బ్రాహ్మణులకు అందరికి కూడా వారి కోరినంత సంపదలను, తర్వాత భూములను, గోవులను అన్నింటిని కూడా యుధిష్ఠిరుడు దానం ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ దుర్యోధనుడు మాత్రం వెళ్ళలేదు. వీరు అందరూ కూడా ఒక మయసభను ఏర్పాటు చేసి ఉన్నారు కదా. ఆ సభ చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకు అంటే ఆ సభలోకి ఎవరై వెళ్ళినా కానీ అక్కడ లేనిది మనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అక్కడ ఉండి ఉంటది ఆ వస్తువు. అక్కడ వస్తువు ఉన్నది అని మనం భ్రమిస్తే ఆ వస్తువు అక్కడ ఉండదు. అంటే నీరు ఉన్నది అనుకొని మనం కాళ్ళు పెట్టామనుకోండి, నీరు ఉండదు. కానీ నీరు లేదనుకొని మనము అక్కడికి వెళితే నీటిలో పడిపోతాము. అంత ఇదిగా మయుడు ఆ యొక్క మయసభను కానుకగా వారికి ఇవ్వడం జరిగింది. కాండవ దహన ఆ సమయంలో మయుడు శరణాగతి పొంది అతడు రక్షింపబడ్డాడు. దాని వలన ఆ మయసభను అర్జునుని పాండవులకు తయారు చేయడం జరిగింది. ఆ మయసభను వీక్షించడానికి దుర్యోధనుడు అక్కడికి వెళ్ళడము, అలాగా వెళుతూ వాటినంతా వీక్షిస్తూ ఆ ప్రదేశంలో ఒక చోట నీరు ఉన్నది అనుకొని వెళ్ళి అక్కడ నీరు లేకపోవడము, ఇంకొక చోట నీరు లేదు కదా అనేసి అక్కడ వెళ్ళి కాలు పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి కొలను సరస్సులో అలాగే పడిపోవడం జరిగింది. అదే సమయానికి ద్రౌపదితో పాటు ఉన్నటువంటి ఆ వనితలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. అలాగే మిగతా సభలో ఉన్న వాళ్ళందరూ కూడా హాస్యంతో వారందరూ కూడా నవ్వుతున్నప్పుడు దుర్యోధనుడు వారిని అందరినీ వారించాడు. అదేవిధంగా ద్రౌపది వచ్చి కూడా వాళ్ళను వారించడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ అలాంటి సమయం అక్కడ ద్రౌపది కూడా అక్కడ ఉండడం వల్ల ద్రౌపది కూడా అదే దుర్యోధని చూసి అపహాస్యంగా నవ్వినది అనుకొని ఆ రోజు పగపట్టడం జరిగిందనమాట దుర్యోధనుడు. తర్వాత చాలా సిగ్గుతో అక్కడి నుంచి నిష్క్రమించాడు దుర్యోధనుడు. ఓకేనా, ఇంతటితో చూద్దాం. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఎవరు సాల్వుడు వారిని, తర్వాత దంతవక్రుడు శిశుపాలుడు వారు ఇది కదా, ఇద్దరు జన్మ జయ విజయుల ద్వారా వాళ్ళు ఇది జయ విజయులు ఆ విధంగా సనక సనాదుల వల్ల శాపం పొందిన వాళ్ళు కదా. ఆ యొక్క దంతవక్రుణ్ణి వధించడము, దంతవక్రుడు యొక్క సోదరుడైనటువంటి విదురదులను కూడా సంహరించడం జరిగింది యుద్ధంలో. ఇంతవరకు తెలుసు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.